హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు నేను మీకు మీషోలో నేను ఆర్డర్ పెట్టుకున్న ఒక బ్లాక్ బీడ్ సెట్ అయితే చూపిద్దామని అనుకుంటున్నానండి. జనరల్ లేడీస్కి ఏంటంటే మ్యారేజ్ అయిన తర్వాత ఎక్కువగా రిపీటెడ్గా మళ్ళీ కొనుక్కునేవి ఏంటంటే ఈ బ్లాక్ బీడ్స్. మన దగ్గర ఎంత ఉన్నా సరే బ్లాక్ బీడ్స్ తక్కువేనండి. ఎందుకంటే రకరకాల అవుట్ఫిట్స్కి రకరకాల మోడల్, కొన్ని లాంగ్ కొన్ని షార్ట్, ఇలా డిఫరెంట్గా మనం ప్రిఫర్ చేస్తాం కదా. సో నేను మీషోలో బ్లాక్ బీడ్స్ గురించి సెర్చ్ చేస్తున్నప్పుడు నాకు ఇది కనిపించింది. చూడగానే నాకు ఎంతగానో నచ్చింది. సో అందుకని చెప్పేసి ఆర్డర్ పెట్టి, సో ఇది ఎలా వచ్చింది, ఏంటి, ఎంత పడింది, ఏంటి ఒకసారి అనేది డీటెయిల్గా చూద్దాము. సో ఈ మధ్య నాకు బాగా నచ్చింది ఏంటంటే ఈ రీటైలర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు మనకి ప్రోడక్ట్ పంపించేటప్పుడు ప్రోడక్ట్తో పాటు ఇలాంటి చిన్న చిన్న బాక్సెస్ అనేవి పంపిస్తున్నారు. ఇలాంటి బాక్సెస్ పంపించడం వల్ల మనం తర్వాత కూడా మన ప్రోడక్ట్ని జాగ్రత్తగా స్టోర్ చేసుకోవడానికి ఈజీగా ఉంటుందన్నమాట. సో ఇది ఏదైతే ఉందో బ్లాక్ బీడ్స్ అనేది అది మనకి 2 వరుసలు వచ్చిందండి. మనకి కట్టుతీగ మోడల్ అంటారు, కొంతమంది చుట్టుతీగ అని కూడా అంటారు కదా, ఆ మోడల్లో వచ్చింది. బీడ్స్ అనేవి కూడా చాలా క్వాలిటీగా ఉన్నాయి. బ్యాక్ సైడ్ కొక్కెం వచ్చేసరికి మనకి ఎస్ షేప్ కొక్కెం అంటారు కదా, అందరికీ తెలిసే ఉంటుంది. ఈ మధ్య ఇలాంటివి ప్రొవైడ్ చేస్తున్నారు. అలాంటి కొక్కెం అనేది ఇచ్చారు దీనికి. అలాగే ఈ చైన్ ఏదైతే ఉందో అది లాంగ్ లెంత్ ఇచ్చారండి, షార్ట్ కాదు. మనకి వేసుకుంటే కొంచెం కిందకి వస్తుందని చెప్పి చెప్పొచ్చు. తర్వాత దీనికి లాకెట్ అనేది దీని యొక్క స్పెషల్ అట్రాక్షన్ అండి, చాలా బాగుంది. మనకి సీజెడ్ క్వాలిటీలో ఈ యొక్క లాకెట్ అనేది ప్రొవైడ్ చేశారు. మనకి పింక్ స్టోన్స్ అలాగే వైట్ స్టోన్ తో వచ్చింది ఈ లాకెట్ అంతా కూడా. మనకి మంగళసూత్రం మోడల్ ఉంటుంది కదా, అలా ఇచ్చారు. ఇదైతే లాకెట్ అనేది బ్యాక్ సైడ్ వచ్చేసరికి ఇలా మ్యాటే ఫినిషింగ్ అనేది వచ్చింది. ఓవరాల్ అంతా కూడా చక్కగా ఉంది. తర్వాత దీని యొక్క వన్ ఆఫ్ ది మైనస్ ఏంటంటే ఒక సింగిల్ స్టోన్ అనేది మిస్ అయిందనమాట. సో అందుకని చెప్పి నేను జస్ట్ దీన్ని ఇచ్చేసి సేమ్ పీస్ ఇంకోటి ప్రొవైడ్ చేయమని చెప్పేసి వాళ్ళకి రిక్వెస్ట్ అయితే పెట్టాను. సో ఒక సింగిల్ స్టోన్ అనేది మాత్రం మిస్ అయింది. కింద చూసారు కదా మనకి చక్కగా పెరల్స్ అనేవి హ్యాంగింగ్స్ లో వచ్చాయి. ఇంకో బెనిఫిట్ ఏంటంటే మనకి 230 రూపీస్కే దీనికి ఇయర్ రింగ్స్ అనేవి కూడా ప్రొవైడ్ చేస్తున్నారు. సేమ్ ఎలా అయితే లాకెట్ వచ్చిందో అలానే మనకి ఇయర్ రింగ్స్ అనేవి వస్తాయి. ఇయర్ రింగ్స్ వచ్చేసరికి పెద్ద సైజు కాదు, చిన్న సైజు కాదు, మీడియం సైజులో అనేది వస్తుందండి. దీనికి కూడా చక్కగా సీజెడ్ స్టోన్స్ తోనే వచ్చింది. ఫినిషింగ్ అంతా కూడా నీట్ గా ఇచ్చారు. బ్యాక్ సైడ్ వచ్చేసరికి ఇలాంటి హుక్స్ ఇచ్చారనమాట పెట్టుకోవడానికి. దీంట్లో ఇంకోటి ఏంటంటే ఈ హుక్ అనేది కూడా ఒకటి కొంచెం లూజ్ గా అయితే ఉంది. సో ఓవరాల్ గా దీని లుక్ చూస్తే చూసారు కదా ఎంత లెంత్ గా ఉందో, బాగా లెంతీగా ఉంది. సో మనం చీరలు అవి కట్టుకున్నప్పుడు ఇలాంటివి ప్రిఫర్ చేయొచ్చు. అలాగే మనం కుర్తీ సెట్స్, లాంగ్ సెట్స్ వేసుకున్నప్పుడు కూడా ఇలాంటి సెట్ అనేది మనం వాడుకోవచ్చు అనమాట. చెప్పాను కదా ఇందాక మీకు. దీంట్లో వచ్చిన మైనస్ ఏంటంటే ఒక హుక్ ఏదైతే ఉందో అది కొంచెం లూజ్ గా ఇచ్చారు. దానివల్ల ఏంటంటే పెట్టుకుంటే మళ్ళీ ఊడిపోతుంది. సో అలా ఇచ్చారనమాట. ఇది ఒక మైనస్ అని చెప్పుకోవచ్చు. అలాగే మీరు గనక ఒకసారి లాకెట్ ని గనక దగ్గరగా చూస్తే మీకు 3 స్టోన్స్ ఇచ్చారు, పింక్ స్టోన్స్. దాంట్లో 1 స్టోన్ అనేది మిస్ అయిపోయింది. అది ఒక మైనస్ అనమాట. సో ఓవరాల్ గా అయితే ప్రొడక్ట్ బాగుందండి. ఈ 2 మిస్ అవ్వకుండా ఉంటే బాగుండేది. నేను మళ్ళీ రిటర్న్ పెట్టానని చెప్పాను కదా, వాళ్ళు మళ్ళీ నాకు సేమ్ ప్రొడక్ట్ అనేది పంపిస్తారు. సో నెక్స్ట్ టైం ఎలా పంపిస్తారు అనేది ఒకసారి చూడాలి. మనకి ఈ లెంత్ లో వస్తుందండి మెడలో వేసుకుంటే. చూసారు కదా, శారీ కట్టుకున్నా గానీ లేదంటే కుర్తీ సెట్స్ మీద కూడా చాలా బాగుంటుంది. నేనైతే ప్రిఫర్ చేస్తాను. బట్ ఇలా స్టోన్ మిస్సింగ్ అలా ఉంటే మాత్రం కొంచెం కష్టం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. డోంట్ ఫర్గెట్ టు లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. మీ కామెంట్ మాత్రం తప్పకుండా